పొలిటికల్ జర్నీకి వస్తే మీ యొక్క పొలిటికల్ జర్నీ విద్యాభ్యాసం నుంచి స్టార్ట్ అయిందా లేదా విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత నుంచి మొదలైందా? రోజు మొట్టమొదటగా రాజకీయ జీవితానికి సంబంధించి ఆ జీవితంలో ముఖ్యమైనటువంటి దశ ఏదైనా ఉంది అంటే అది అయితే కాకు మురళీరెడ్డి గారు అనగానే పవన్ కళ్యాణ్ గారు గుర్తించేంత పేరు మీరు ఏ విధంగా తెచ్చుకోగలిగారు? ఈరోజు ఒకటే, జనసేన పార్టీ 2014లో ప్రారంభం అయిన తర్వాత నుంచి కూడా ఈరోజు అప్పట్లో ఇప్పుడున్నటువంటి నాయకుల్లో చాలామంది తక్కువ మందే ఉన్నారు. అప్పట్లో ఉన్నటువంటి నాయకులు హనుమాన్ శోభయాత్ర ఈరోజు ఇంత దిగ్విజయంగా నెల్లూరులోనే కాకుండా నెల్లూరులో చేసే ఈ యొక్క యాత్ర ఇండియా వైజ్గా వినిపిస్తుందంటే దానికి ముఖ్య కారణం మీరే. అయితే ఆ యాత్ర జరిగినప్పుడల్లా కొన్ని గొడవలు కూడా వస్తున్నాయి. దానికి సంబంధించి మీకు ఏమైనా బెదిరింపులు వచ్చాయా? హనుమాన్ శోభాయాత్ర అనేది ఒక లాయర్ కూడా, అట్లాగే జనసేన నాయకుడు కూడా. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి విజన్ ఏంటంటే, ఒక జనసేన పార్టీలో చాలామంది ఇసుక మాఫియాలో కాంట్రాక్ట్స్లో వాటాలు ఇవ్వట్లేదు. నెల్లూరు జిల్లాలో ఎక్కడ చూసినట్టు సరే దారుణాలు జరుగుతున్నాయి, ప్రశాంతత లేదు. అయితే ఆడవారిని కొంతమంది పార్టీ వాళ్ళు దూషించడం కానివచ్చు, స్కూల్స్ కాలేజీల్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం, తర్వాత రోడ్లలో ఎక్కడంటే అక్కడ గొడవలు, ఈ డ్రగ్స్ చంపుకోవడం, వీటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటీవల నెల్లూరులో ప్రజలు అది గంజాయి. ఈరోజు గంజాయి కావచ్చు, లేకపోతే బంగాక్ అనేది అయితే మనం పిలుస్తామో అది కావచ్చు, లేకపోతే మత్తు అనేది అనేక రూపాల్లో చోట్ల వాటిని కేంద్రాలుగా చేసుకొని వాటి ఆ మత్తులో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియనటువంటి మత్తులో కొందరు చేస్తూ ఉంటే వారిని ఉపయోగించుకొని నేర ప్రవృత్తిగా మార్చుకొని ఇది ఆసరాగా తీసుకొని నేరాల ద్వారా లబ్ధి పొందాలనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు తయారయ్యారు.